తెలంగాణలో మావోయిస్టులకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర పోలీసులు చేపట్టిన మేజర్ ఆపరేషన్ నేపథ్యంలో ఏకంగా 35 మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోయారు. ఇందులో అత్యంత కీలక నాయకత్వం హిడ్మా బెటాలియన్కు చెందిన కమాండర్లు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక లొంగిపోయిన మావోయిస్టుల వివరాలను డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. ఇందులో ముగ్గురు రాష్ట్ర నాయకులతో పాటు ఛత్తీస్గఢ్ నాయకులు కూడా ఉన్నారు. పాలేడు పిఎస్ బీజాపూర్ చెందిన ఛత్తీస్గఢ్ రాష్ట్రం కంపెనీ పొలిటికల్ కమిటీ సభ్యుడు. తాటి గంగ ఈమె కిష్టారావు పోలీస్ స్టేషన్ చెందిన ఆమె. ఈమె ప్లటూన్ పొలిటికల్ కమిటీ సభ్యుడు. కలము సుక్కి ప్లటూన్ పార్టీ కమిటీ సభ్యురాలు. వీళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రం చెందిన వాళ్ళే. స్పెసిఫిక్ గా తెలంగాణ వాళ్ళు అయితే అప్పుడు చెప్తాను తెలంగాణ సపరేట్ గా. ఓఎం జోగా ఈయన పార్టీ సభ్యుడు. కుంజం దేవ పార్టీ సభ్యుడు. కోవాసి గంగి పార్టీ సభ్యురాలు. పూనెం జ్యోతి పార్టీ సభ్యురాలు. మడకం జోగి, మడకం సోని, దొడ్డి రామే, పర్సం సుమ్మాడి వీళ్ళంతా కూడా పిఎల్జీ బెటాలియన్ సభ్యులు. తర్వాత కొమరం భీం ఆసిఫాబాద్ మంచిర్యాల డివిజనల్ కమిటీ ఒకటి ఉంది. అది జిల్లా కమిటీ స్థాయి ఉన్నటువంటి కమిటీ. అది దానికి చెందినటువంటి 2 సభ్యులు లొంగిపోయినారు. ఇందులో ఎర్రగొల్ల రవి, ఎలియాస్ సంతోష్, ఎలియాస్ ప్రశాంత్, ఎలియాస్ ప్రవీణ్, ఎలియాస్ మహేష్. ఈయన తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా ఆరేపల్లి గ్రామం. ఈయన లాస్ట్ 24 ఇయర్స్ నుంచి అండర్ గ్రౌండ్ ఉన్నాడు. ఈయన కూడా డివిజనల్ కమిటీ మెంబరే కాకుండా కామారెడ్డి కొమరం భీం మంచిర్యాల్ డివిజనల్ కమిటీ కార్యదర్శి కూడా. చాలా ఇంపార్టెంట్ పొజిషన్ అయింది పార్టీలో. అట్లాగే కనికారపు ప్రభంజన్, ఈయన జన్నారం గ్రామం మంచిర్యాల జిల్లా. ఈయన సిపిఐ మావోయిస్టు పార్టీ సభ్యుడు. పీడీఎస్యు కవర్ తీసుకొని కార్యకలాపాలు మావోయిస్టు సంబంధించిన కార్యకలాపాలు చేస్తున్నాడు. అతను అర్బన్ ఏరియా కమిటీ సభ్యుడు. ఈయన కూడా ప్రభుత్వం ముందు లొంగిపోయినాడు. అట్లాగే సెంట్రల్ రీజనల్ కమాండ్ కంపెనీ తెలంగాణ రాష్ట్రం చెందినటువంటిది. స్టేట్ కమిటీలలో కొన్ని మిలిటరీ కమాండ్స్ ఉంటాయి. ఇందులో మన తెలంగాణ స్టేట్ సంబంధించినటువంటి దాన్ని 2వ సెంట్రల్ రీజనల్ కమాండ్ అంటారు. దానికి సంబంధించినటువంటి వాళ్ళు 5గురు లొంగిపోయినారు. అందులో 21 సంవత్సరాల నుంచి అజ్ఞాతంలో ఉన్నటువంటి కోర్స లత్సు, ఈయన కంపెనీ పొలిటికల్ కమిటీ సభ్యుడు. సెకండ్ ఎస్ఆర్సీ కంపెనీ కమాండర్ కూడా. అట్లాగే వెట్టి మంగి ఈమె ఎలియాస్ సునీత. ఈమె కూడా 14 ఏళ్ల నుంచి అజ్ఞాతంలో ఉన్నది. ఈమె ప్లటూన్ పార్టీ కమిటీ సభ్యురాలు. ఈమె కూడా సరౌండ్ అయింది. అట్లానే మడకం సోమ్డా, సోడ సుక్కి, పూనెం సుక్కి, ఎలియాస్ రాధిక వీళ్ళంతా కూడా. మడకం మంగ ప్రాంతాల్లో మనం పంపిస్తే మేము ఎట్లా అక్కడ 6 నెలల పాటు 7 నెలల పాటు ఎట్లా ఉండగలుగుతాం, మేము 4 నెలల పాటు ఎన్ని రోజులు మళ్ళీ పిలుస్తారో తెలియదు, ఎట్లా ఉండగలుగుతాం మేము అని చెప్పి వాళ్ళలో ఉన్నటువంటి ఒక చర్చకు దారి తీసి ఆ రకంగా వాళ్ళ పార్టీ నుంచి బయటకు వచ్చి పోలీసుల పిలుపుని అందుకొని ఈ సరెండర్ అయ్యారు. ఇంతేకాకుండా వాళ్లకు ఇంతకుముందు చెప్పినట్టుగా సెక్యూరిటీ ఫోర్సెస్ నుంచి బాగా బలంగా ఒత్తిడి ఉంది. అట్లానే నిత్యావసర వస్తువులు సంపాదించడంలో కూడా వాళ్ళకి చాలా కష్టాలు ఎదురవుతున్నాయి. అటవీ ప్రాంతంలో తిరిగే పరిస్థితి లేకుండా ఉంది ఛత్తీస్గఢ్ లో. ముఖ్యంగా అక్కడ పారా పోలీసుల ఆపరేషన్స్ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కాబట్టి అది కూడా కారణం బయటకు రావడానికి. తర్వాత సరే కొన్ని చెప్తున్న దానికి చేస్తున్న దానికి కూడా కొంత తేడా ఉంది. మేము మాకు నాయకత్వం మాకు వద్దని చెప్పి నాయకత్వమే పోయి సరెండర్ అవుతున్నది. అటువంటిప్పుడు మేము ఎందుకు ఉండాలి ఇందులో అన్నది ఒక ఆలోచన వాళ్లకు. ఇవన్నీ కారణాల వల్ల వీళ్ళు బయటకు వచ్చి ప్రభుత్వం ముందు లొంగిపోవాలన్న ఉద్దేశంతో బయటకు వచ్చిందన్నమాట. వీళ్ళకి మేము స్వాగతం చెప్తున్నాం. వీళ్లకు ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి ఏదైతే సహకారం ఉందో మనం తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన దాని ప్రకారం డిస్ట్రిక్ట్ కమిటీ / డివిజనల్ కమిటీ మెంబర్లకు 5 లక్షల రూపాయలు రివార్డు, ఏరియా కమిటీ సభ్యులకు 4 లక్షల రూపాయల రివార్డు, పార్టీ సభ్యులకు 1 లక్ష రూపాయల రివార్డు నగదు ఆల్రెడీ ఇంతకుముందే మనం ప్రకటించడం కాబట్టి ఆ పరంగా వాళ్ళకు అది అప్పచెప్తాం. ఇట్లే కాకుండా మన ప్రభుత్వ పరంగానే కాకుండా కేంద్ర హోం మినిస్ట్రీ ఎంహెచ్ఏ ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా వాళ్లకు ఆయుధంతో లొంగిపోతే వాళ్ళకు కూడా కొంత సపరేట్ గా నగదు బహుమతుంది. ఆయుధాలతో లొంగిపోతే అది ఎల్ఎంజీతో లొంగిపోతే 5 లక్షల రూపాయలు, AK-47 తీసుకొచ్చి లొంగిపోతే 4 లక్షల రూపాయలు,
ఇన్సాస్ గానీ ఎస్ఎల్ఆర్ గానీ తీసుకొస్తే 2 lakh rupees, 303 రైతులతో వస్తే ₹1,00,000, యూబీజీఎల్ అటాచ్మెంట్ తో వస్తే ₹4,000, 12 బోర్ తర్వాత 12 బోర్ గానీ సింగిల్ షాట్ గానీ వస్తే ₹30,000. ఈ విధంగా ప్రాంతాల్లో మనం పంపిస్తే మేము ఎట్లా అక్కడ 6 నెలల పాటు 7 నెలల పాటు ఎట్లా ఉండగలుగుతాం, మేము 4 నెలల పాటు ఎన్ని రోజులు మనకు పిలుస్తారో కలవదు, ఎట్లా ఉండగలుగుతాం మేము అని చెప్పి వాళ్ళలో ఉన్నటువంటి ఒక చర్చకు దారి తీసి ఆ రకంగా వాళ్ళ పార్టీ నుంచి బయటకు వచ్చి పోలీసుల పిలుపుని అందుకొని ఈ సరెండర్